అండి సమంత డైరెక్టర్ రీసెంట్గా తీసిన సినిమా శుభం డైరెక్టర్తో క్లోజ్గా ఉన్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ చేస్తున్నాయి. ఇప్పుడు అది ఆయనతో డేటింగ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. మీకేమనిపిస్తుంది? అంటే అన్న ప్రొడ్యూసర్ గారు మనం చేసిన శుభంకి ప్రొడ్యూసర్గా చేసింది ఆమె. సో డైరెక్టర్ గారు అంటే కొంచెం రిలేషన్ అనేది క్లోజ్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి అవసరం ఏంది, సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి, ఎక్కడ ఏంది బడ్జెట్, సో మాట్లాడుకుంటారు, క్లోజ్గానే ఉంటారు. దాన్ని ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మన నాగ చైతన్య గారికి పెళ్లి అయిపోయింది. సో సమంతకి ఇంకా పెళ్లి కాలేదు. సో నాగ చైతన్య ముందు పెళ్లి చేసేసుకున్నాడు, సమంత ఇంకా ఇప్పటికీ అలా ఉందని చెప్పి కొంతమంది నాగ చైతన్య అభిమానులు కావచ్చు లేదా అక్కినేని అభిమానులు కావచ్చు ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే వేరే వాళ్ళకి అవసరం లేదు. సో వీళ్ళకి ఏంటంటే మన నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, సమంత ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏదో నాగ చైతన్య కోసమే చేసుకోలేదు అన్నట్టుగా ఆమె మీద సానుభూతి ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ విధంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు డెఫినెట్గా. ఎందుకంటే డైరెక్ట్ ఒక ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా అనేది ఒక మంచి రిలేషన్ ఉంటుంది సినిమా వరకు. అది దాన్ని పర్సనల్గా తీసుకోవడం అది అసలు కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అంటే సమంత గారు ఎప్పుడైతే నాగ చైతన్య నుంచి బయటకు వచ్చారో, అదే విడాకులు డైవర్స్ తీసుకుని బయటకు వచ్చారో అప్పటి నుంచి కానీ ఆమె నాగ చైతన్య గారి గురించి కానీ నాగార్జున గారి గురించి కానీ ఎవరి గురించి కూడా ఏం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె ఏమనలేదు. పాపం ఆమె కూడా హెల్త్ ఇష్యూ వచ్చి చాలా రోజులు కూడా సఫర్ అయ్యారు. సో ఈ తర్వాత ఏదో మెల్లగా సినిమాలు చేసింది, ఒక సినిమా ఒకటి, తర్వాత ఇంకా ప్రొడ్యూసర్గా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్గా చేస్తున్నది. సో దాన్ని మనం నెగిటివ్ చేసి ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఎటువంటి సంబంధం ఉన్నట్టయితే అనిపించట్లేదు. సో దాన్ని అక్కడితో ఆపేస్తే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అంటే సమంత గారిని లాస్ట్ టైం నాగ చైతన్య గారి విషయంలో కూడా విలన్నే చేశారు అందరూ కూడా. అంటే ఎందుకు ఆవిడ ఇలా ఇంత ఇదిగా నెగిటివ్ అంటే ఏం లేదన్న, నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరు జోడి చాలా బాగుండేది. అక్కినేని అభిమానులు కానీ నాగ చైతన్య అభిమానులు కానీ చూసి చాలా ఆనందపడ్డారు, ఎంతో బాగుంది అనుకున్నారు. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరు డివైస్ తీసుకోవడం వల్ల చాలా మంది అప్సెట్ అయ్యారు అన్నమాట. అరే ఏంది ఇద్దరు బాగున్నారు, మంచి పేరు బాగుంటుంది అనుకుని ఫీల్ అయిన వాళ్ళు ఒకసారి విడిపోయేసరికి ఏంటంటే చాలా మంది అప్సెట్ అయ్యారు. సో దానికి ఏం చేయలేక సో వాళ్ళు ఉన్న బాధని ఆ ఫీలింగ్ని ఈమె మీద మొత్తం నెగిటివ్ అయిపోయింది. సో అది అక్కడ ప్రాబ్లం ఎవరి వల్ల జరిగింది ఏందన్నా తెలియదు కానీ సో మొత్తం టోటల్గా అయితే నెగిటివ్ అయిపోయి ఈమె మీదకి మొత్తం పడడం. సో ఆమె హెల్త్ ఇష్యూ వచ్చి ఇబ్బంది పడడం అన్నీ చూస్తున్నాం. సో ఆమె జీవితం ఇప్పుడు ఏదో ఆమె జీవిస్తుంది. ఈయన ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె జీవితం ఆమెది, ఆమె లైఫ్ ఆమెది కాబట్టి ఆమెను అలా వదిలేసి ఆమె బతికితే బాగుంటుంది. మనం కూడా ఎక్కువ అంటే మన వాళ్ళు కానీ నక్కినేని వాళ్ళు కానీ నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ ట్రోల్ చేయడం మానేసుకుంటే బాగుంటుంది అని నా కోరిక. అంటే ఎవరో చిన్న వాళ్ళు మామూలు వాళ్ళు అన్నారంటే అనుకోవచ్చు, కామన్ ఫ్యాన్స్ అన్నారంటే, కానీ అనలిస్టులు కూడా సమంతనే నెగిటివ్ చేస్తూ ట్రోల్ చేస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కావాలి. ఇప్పుడు సమంతని మనం పొగిడి మన సమంతని పైకి లేపితే ఇక్కడ నుంచి సపోర్ట్ రాదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ వీళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి అన్న, మనకు తెలియదు కదా. ఇండస్ట్రీలో అవసరం ఉందనుకో, ఎక్కడ అవసరం ఉందో అటువైపు వెళ్ళిపోతారు. ఈమెతో మనకు అవసరం లేదు, ఈమె హీరోయిన్ పెట్టుకుని సినిమా తీయాల్సిన అవసరం లేదు, అయితే ఈమెతో మనకి ఇంటర్వ్యూలు కానీ అది కానీ ఏం అవసరం లేదు. మనకి ఎక్కడి నుంచి అక్కినేని కుటుంబం నుంచి మనకు సపోర్ట్ కావాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ ఈమెకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఇది సపోర్ట్ చేయరు డెఫినెట్గా. ఓకే.